పాజిటివ్ లెస్ సైడ్ నెగిటివ్ అన్నట్టు అయిపోయింది. అలాగే మరి ఇప్పుడు ఇదంతా చేయాలి, ఇదంతా ఎందుకు చెప్పు ఇంత టైం పాస్. కొన్ని వందల మందికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో కొన్ని విషయాలు నేను కూడా చెప్తాను. డెలివరీ అయిన తర్వాత అయితే నార్మల్ కానీ సిజరీన్ కానీ అయిన తర్వాత చాలామంది అమ్మలు పప్పు పెట్టరు, ఎందుకంటే చీము పోస్తుందని చెప్పేసి. పెరుగు మజ్జిగ లాంటివి ఇవ్వరు, ఎందుకంటే లోపల బిడ్డకి జలుబు చేస్తుందని. కానీ అది తప్పదు, యాక్చువల్గా అది తప్పు. ప్రతి ఒక్కరూ పప్పుల్లో ప్రోటీన్స్ ఉంటాయి, పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఎలాంటి పప్పులైనా కానీ ప్రోటీన్స్ ఉంటుంది. అది గాయాన్ని మానడానికి కోసమని, తొందరగా కీలు కావడానికి కోసమని ప్రోటీన్స్ మంచిగా పనిచేస్తాయి. ఓకే, మళ్ళీ పెరుగు ఇంకొక చల్లదనం, మంచిగా ఆకలి కావడానికి, తిన్నది అరగడానికి ఇది పెరుగు చాలా ముఖ్యం. దాంట్లో కాల్షియం కూడా ఉంటుంది. మనం పైనుంచి కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటాము. సో అదే ట్యాబ్లెట్స్ బదులు మనం పాలు పెరుగు తాగితే మనకి కాల్షియం పెరుగుతుంది. సో ప్రోటీన్స్ మంచిగా ఉంటాయి, కాల్షియం బాగుంటుంది. ఇదే అవసరం పడుతుంది మనకి తల్లి పాలలో కూడా. ఇది ఎక్కువ ప్రోటీన్స్ కాల్షియం చాలా అవసరం. సో బిడ్డ కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. అదే విషయము కొంచెం మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. ఓకే, ఇంకొక విషయం ఏమంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం వలన ఓవరీస్ ఎండిపోతాయను, ఇంకా మళ్ళీ పిల్లలు పుట్టరను అనేది కూడా ఒక అపోహ ఉంది. డెలివరీ అయిన తర్వాత కొన్ని కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడమని చెప్తే వాళ్ళ తల్లులు అమ్మమ్మలు నాయనమ్మలు లేదండి అలాంటి వాడితే మళ్ళీ పిల్లలు పుట్టరు అని ఇప్పుడు తరాన్ని ఆపుతున్నారు. కానీ యాక్చువల్గా అయితే అది చాలా మంచిది. ఓవేరియన్ పిల్స్ వాడడం మూలంగా ఓవేరియన్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ రాకుండా ఉంటాయి. తొందరగా ఓవరీస్ కూడా తగ్గిపోకుండా దాని ఫాలికల్స్ చాలా ఎక్కువ కాలం వరకు కూడా కన్సిస్టెన్సీ ఉంటాయి. కాబట్టి పిల్లలు ఊరికి అబార్షన్స్ చేసుకునే దానికంటే, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అని అబార్షన్స్ చేసుకునే దానికంటే డెలివరీ అయిన తర్వాత ఒక 2 years వరకు పిల్లలు కావద్దని ఏదైనా కాంట్రాసెప్టివ్ వాడడం మంచిది. సో ఈ 2 విషయాలు మీకు చెప్దామనుకున్నాను. థ్యాంక్ యూ. ఏది మాట్లాడి నేను 1.5 నిమిషం వేసి ఇద్దరు. పప్పు తింటే చీము పట్టదు. ఇది ఈ స్లోగన్ చాలా మందికి మనం విన్నదే ఎఫిషియన్సీ. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఇక్కడ నుంచి దాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. ఓకే సార్. చాలా వరకు తప్పు. ఇప్పటి కాలంలో నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేయాలి, నార్మల్ డెలివరీస్ కావాలని ప్రయత్నం చేయాలి. కానీ ముహూర్తాలు చూసుకొని ఆపరేషన్స్ చేసుకోవాలి. ఏదైనా కారణంగా ఆపరేషన్స్ చేయాల్సి వస్తే దాని కండిషన్ బట్టి ఒక డాక్టర్ గారు నిర్ణయిస్తారు ఏ టైంకి చేయాలంటే. కానీ మనం ఒక పేషెంట్ వాళ్ళ మదరు వాళ్ళ అత్తగారు వాళ్ళ భర్తను డిసైడ్ చేయకూడదు ఈ టైం కావాలంటే. అది చాలా వరకు తప్పు. అదొకటి. ఇంకొకటి ఏమంటే మనకి అయితే ఇంకొకటి మనకి ఫస్ట్ ఒక బేబీ పుట్టిన తర్వాత సెకండ్ బేబీ, ఫస్ట్ బేబీ ఆడపాప అయిందనుకో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కొంచెం అన్హ్యాపీగానే ఉంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత రికవర్ అవుతారు, ఏంటంటే నెక్స్ట్ బాబు పుట్టచ్చు అని. సో మళ్ళీ తల్లి ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ కాగానే ప్రెగ్నెంట్ నుంచి తనకి ఫోర్స్ మొదలవుతుంది. ఈసారి కొడుకే పుడతాడు కదా, ఈసారి ఖచ్చితంగా కొడుకే కదా. ఫస్ట్ బేబీ పుట్టిన వాళ్ళని కూడా అడుగుతుంటారు, నాన్న ఇప్పుడు నీకు ఎవరు తమ్ముడు కావాలన్నా చెల్లి కావాలన్నా ఏది వస్తుంది. సో ఇలాంటి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి మెంటల్ టార్చర్ లాగా ఉంటుంది. ఆమె కంటిన్యూస్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ ప్రభావం ఈ ఒత్తిడి దాన్ని కంటిన్యూస్ ప్రెగ్నెన్సీలో కూడా పడుతుంది. ఒకటి. రెండో విషయం ఏమంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్తారు స్కానింగ్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మేడంకి వచ్చి చెప్పారా పాపనా పాప అని. ఇది అడగడం చాలా తప్పు. ఇంకొక విషయం ఏమంటే కొంతమంది ఇంకా ఫోర్స్ చేసి మాకు ఇద్దరే సంతానం చాలు, ఫస్ట్ పాప ఉంది మాకు రెండోది బాబు అయితే కంటిన్యూ చేస్తాం లేకపోతే అబార్షన్ చేసుకుంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి అట్మాస్ఫియర్ ఎట్ దిస్ జనరేషన్. ఇప్పుడు ఏఐ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, గూగుల్ సర్చ్ అంటున్నారు. ఇన్ని సర్చ్ చేసింటే మీకు కనబడట్లేదా? పాప అయినా బాబైనా హెల్దీ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు పుట్టే బిడ్డలు బాగున్నారా లేదా అని అడగండి, హెల్దీగా ఉన్నారా లేదా అని అడగండి. మీరు సెకండ్ ట్రైమిస్టర్లో డబుల్ మార్కర్స్ టెస్ట్ చేయించండి, ఎన్టీ స్కాన్ చేయించండి, 5th monthలో ట్రిపుల్ మార్కర్స్ చేయించండి, టీఫా స్కానింగ్ ఉంది చేయించండి, బిడ్డ బాగుందా లేదా అని తెలుస్తుంది. ఇలాంటి దాంట్లో మనం ముందుండాలే తప్ప పాపనా బాబా అనేది నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఈ డిబేట్కి 2 అమ్మాయిలు వచ్చారు, ఒకటే ఒక అబ్బాయి వచ్చాడు. సో అమ్మాయిలు ఎంత ముందుకు వెళ్తున్నారు,
బాబు అంటే ఒక మగవాళ్ళు అనేసరికి ఒక రేంజ్లో ఉంటారు మీరు, అమ్మాయి అనేసరికి ఒక కొంచెం తక్కువ రేంజ్లో ఉంటారు. సో వీళ్ళని కూడా ఎందుకు తక్కువ చేయాలా, మిమ్మల్ని ఎక్కువ చేయాలా, వీళ్ళని కూడా సేమ్ రేంజ్లో పెట్టడానికి నేను వీళ్ళని ఒక మాట గొప్పగా చెప్పాను, అంతేగాని మీరు తక్కువ అనే ఉద్దేశం కాదు. సో మీరు ముందు వాళ్ళకి చెప్పాల్సింది ఏమంటే, అయితే మీరు రేపు ప్రెగ్నెంట్ అయ్యి వీళ్ళు ఆడపిల్లలు రేపు మీకు భర్తలు కానీ అత్తమామలు కానీ నాకు కొడుకే పుట్టాలా అనే ధోరణి వాళ్ళు ఆలోచిస్తే మీరు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఏంటంటే, పాప అయినా బాబు అయినా పర్వాలేదు, ఎవరైనా ఆరోగ్యమైన చైల్డ్ ఇద్దరు, ఒకరు కానీ ఇద్దరు కానీ చాలు. దాని తర్వాత మీరు వద్దనుకుంటే యూ షుడ్ యూజ్ ద కాంట్రసెప్షన్, అంతేగాని అబార్షన్స్కి మాత్రం ఎట్టి పరిస్థితులలో వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో ఇంకా ఈ థాట్ నడుస్తుంది, అబ్బాయిలా అమ్మాయిలా అనేది ఇంకా థాట్ నడుస్తుంది, ఇంకా అబార్షన్స్ జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు కూడా మెటర్నల్ డెత్ డ్యూ టు అబార్షన్స్. కొన్ని గవర్నమెంట్ వరకు వస్తుంది, కొన్ని గవర్నమెంట్ వరకు రాకుండా మెడికల్ షాప్ల నుంచి ట్యాబ్లెట్స్ తీసుకొని వాడుతున్నారు కూడా. అలాంటి సివియర్ స్టేజ్లో హాస్పిటల్కి వస్తున్నారు, వాళ్ళు డెత్ అయితే ఒక డాక్టర్ని బ్లేమ్ చేస్తున్నారే తప్ప పేషెంట్ వాళ్ళు తప్పు చేసిందని ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అబార్షన్స్ కరెక్టా? అబార్షన్స్ చేయించుకోవడం కరెక్టా? ఇప్పుడే మీరు మాట్లాడకపోతే రేపు ఏం మాట్లాడతారు మీరు? అబార్షన్ అంటే కడుపులో ఉన్న బిడ్డని తీసేసుకోవడము. కొన్నిసార్లు మతలబ్ మేల్ చైల్డా ఫీమేల్ చైల్డా అని డిసైడ్ చేసుకొని తీసేసుకుంటారు. కొన్నిసార్లు మాకు వద్దు, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలు అని తీసేసుకుంటారు. ఏదైతే నేను తీసేసుకోవడానికి అబార్షన్ అంటారు, అది కరెక్టా రాంగా? గట్టిగా చెప్పండి. ఎస్, గుడ్. సో ఇది తప్పు. దాని కాకుండా ఉండడానికి కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉంటుంది. ఎనీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. బాస్కెట్ ఆఫ్ కాంట్రసెప్షన్ అంటారు. అంటే మీ పరిస్థితిని, ఫస్ట్ చైల్డ్ అయిన తర్వాత కాంట్రసెప్షనా, సెకండ్ అయిన కాంట్రసెప్షనా, మీకు బాస్కెట్ ఆఫ్ కాంట్రసెప్షన్స్ ఇస్తారు. మీరు దాన్ని చూస్ చేసుకోవాలి మీ సిచ్యువేషన్ బట్టి. కానీ మీరు అబార్షన్స్కి వెళ్ళద్దు. మీ ఉన్న స్టేజ్లో నేను కొంచెం ఎక్కువ చెప్పొచ్చు, కానీ ముందు ముందు మీరు ఈ పరిస్థితి ఎదురవుతారు కాబట్టి మీకు ఇప్పటి నుంచే మీకు కొంచెం అవగాహన ఇవ్వడానికి నేను ఈ స్టేజ్ని నేను ఉపయోగించుకున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. పురుషుడా మహిళనా? పురుషుడు. ఒక టీచర్, నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక టీచరు, ముగ్గురు అమ్మాయిలు, 4వసారి ప్రెగ్నెన్సీ. ఇంకా ఈసారి అబ్బాయి పుడితేనే నేను అంటే భార్యగా నేను స్వీకరిస్తా, లేకపోతే నేను వదిలేసి వేరే ఆమెని పెళ్లి చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. అంటే చూడండి, అంటే ఇది 9th క్లాస్ 10th క్లాస్లోనే ఇది మెంటల్ థియరీలో ఉంది. పుట్టబోయే శిశువు అమ్మాయి అబ్బాయిని డిసైడ్ చేసేది పురుషుడే. XX క్రోమోజోమ్ XY క్రోమోజోమ్ ద్వారా డిసైడింగ్ అవుతుంది అక్కడ. కానీ స్కూల్లో చదివిన జ్ఞానాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మూఢనమ్మకాల వైపు వెళ్తున్నారు కాబట్టి అది చాలా మన సమాజానికి ప్రమాదం. ఈ సందర్భంగా మన మిత్రుడు వేణుగోపాల్ గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు సభకు అధ్యక్షత వహించినటువంటి రెడ్డి గారు, గారికి, మా డిప్యూటీ డీఎంఎస్పీ రంజన గారికి, నా సౌకర్యంలో వెంకటేశ్వర గారికి, శ్రీనివాసరావు గారికి అత్యంత ప్రీతిపాత్రలు మీ అందరికీ కూడా శుభోదయం. మూఢనమ్మకాలు మనం డిస్కస్ చేస్తున్నాం. సాధారణంగా మంచి చెడ అనాలిసిస్ చేసుకునే విచక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరు కూడా ఒక రైట్ థింగ్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అంటే ఏం లేదండి. మీరు ఒక మంచి పని చేయడానికి వెళ్తున్నారు, డోంట్ యూ కెన్ ప్రొసీడ్. మనం పాత కొన్ని విషయాలు మనం తీసుకున్నట్లయితే, ఒక తల్లి నేను అబ్జర్వ్ చేశాను, ఏం చెప్తున్నాడు పిల్లోడికి, అరే క్యాలీఫ్లవర్ తిన్నప్పుడు బాగుంటుందని చెప్తున్నాను. తర్వాత తల్లిని అడిగాను, ఎందుకమ్మా అలా చెప్తున్నావు అంటే, లేదు సార్ కిడ్నీ మన చిక్కుడు గింజ సేమ్ ఆకారంలో ఉంటుంది, బయాలజీలో మాత్రం చెప్పేటప్పుడు మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయని చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే చిక్కుడు గింజ తింటే మూత్రపిండాలు బాగుంటాయి, ఫ్యూచర్లో డయాలసిస్ చేసుకునే పరిస్థితి రాదని చెప్పారు. అంటే ప్రోటీనస్ ఫుడ్ ఎక్కువ చిక్కుడు గింజలు దొరుకుతుంది. దానికి పేదవాడి మాంసం అని కూడా ఉంటారు. క్యాలీఫ్లవర్ మనం చేతిలో పట్టుకుంటే మన బ్రెయిన్ కూడా క్యాలీఫ్లవర్ షేప్ ఉంటుందండి. ఆ తల్లి చెప్పేదంటే వాడు ప్రతిరోజు ఆ కూరగాయలు తినాలి. ఒకవేళ మనం కోసినట్లయితే మన బాడీలోనే వాటర్ కాంటెంట్ ఎక్కువ, బ్లడ్ కాంటెంట్ తక్కువ, కానీ కోస్తే మాత్రం మనకు వచ్చేది బ్లడ్. అదే టమాటా కన్నా క్యారెట్ కోస్తే రెడ్ కలర్ ఉంటుంది. ఇవి తింటే బాడీలో బ్లడ్ ఎక్కువ డెవలప్ అవుతుందని చెప్తుంటారు. అందుకు కొన్ని చూసాం. నేనే ఆఫీస్కి వెళ్తున్నాను, పిల్లి ఎదురు వచ్చింది, పక్కింటి ఆయన గట్టి తుమ్మేశాడు, నా భార్య కూర్చొని వెళ్ళదు. సరే కూర్చొని వెళ్ళాను. పోయేసరికి మా ఆఫీసర్ అదే మేడం గారు నన్ను స్కోల్ చేశారు. ఏంటి వేణుగోపాల్ గారు మీరు 10:30కి రావాలి, 11 అయిందని. పిల్లెట్టం వచ్చింది లేదా, మా భార్య తుమ్మిందంట మేడం, ఆగమంటుందంటే ఆయన కాబట్టి నేను ఇల్లు స్కోల్ చేస్తున్నా. ఒకవేళ అదే మీరు ఆగుకుంటే ఇన్ టైంలో ఆఫీస్కి వచ్చేవాళ్ళు కదా. చాలామంది చూస్తుంటే ఎనమకాలకి నల్ల దారం కట్టుకోవడం.
అంటే ఇవి వాళ్ళు తీసుకునేటివి ఇలాంటి సైన్స్ యుగంలో కూడా మనం దాన్ని తగ్గించుకుంటూ పోవాలి. ఓకే, ఒక వ్యక్తి చెప్పాడనుకోండి, అది దాన్ని ఆలోచిద్దాం మనం. అందుకే ఒక సామెత చెప్తుంటారు, చేత కాని వాడు మాటలు ఎక్కువ మాట్లాడతారా, చెల్లెల రూపాయికి గీతలు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు కాదు, ఆ డిసిషన్ తీసుకునే స్టేజ్లో మనం ఉన్నాం. మనం అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకున్న తర్వాత వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే దానిపైన మనం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుపోతుండాలి. అందుకని మీలో మెయిన్ ఉండాల్సింది ఆత్మస్థైర్యం, చేస్తాననేటటువంటి ఆ కృషి, పట్టుదల కనుక ఉంటే తప్పకుండా మీరు సాధిస్తారు. చాలామంది స్టూడెంట్స్ కింద చదువుతున్నారు, చూశాను. ఏంటంటే సార్ టార్గెట్ మాది అదే, మా టార్గెట్ సీట్ కొట్టడం లేదా జాబ్ సంపాదించడం, కానీ 2 పోస్టులు ఉన్నాయి సార్, నాకు రాదు అని ముందే డిసైడ్ అవుతున్నాడు. రాంగ్ అది. ఆ ఒక్కటి నాది, దాన్ని నేను నిజామాబాద్లో ఈ గ్రంథాలను చదువుతున్నా లేదా నా కోసం కేటాయించడం, దాన్ని నేనే సాధిస్తాను, చదవండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారండి. ఆ పాజిటివ్నెస్ కనుక ప్రతి ఒక్కరు డెవలప్ చేసుకుంటే ఈ మూఢనమ్మకాలు అనేటువంటి సైన్స్ యుగం ఇంకా లేవు. దాన్ని తీసేసి మీరు కనుక ముందుకెళ్తే తప్పక విజయం సాధిస్తారని మరొకసారి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, ఒకటి మాత్రం నేను కూడా అబ్జర్వ్ చేశాను. అంటే ఇందాక మేడం గారు చెప్పినట్టు అఫ్కోర్స్ మన తెలంగాణలో మేల్ ఫీమేల్ రేషియో బాగున్నా ఆ వింగ్ నేను ఇప్పుడు చూస్తున్నాను. మనం ఒకటి లోపల నుండి ఆడపాప మగ పాప దాన్ని డిసైడ్ చేసేది XY క్రోమోజోమ్స్ అని కూడా తెలియజేశారు. దీనికి మాత్రం వెళ్ళకండి. కానీ నా కొడుకే నాతో ఒకటి అన్నాడు, అరే అక్కడికి వెళ్ళారు తీసుకురంటే, నాన్న అక్కడ అందరు కలుస్తున్నారు, నేను వెళ్ళాను అన్నాడు. తర్వాత నా పాపను పోయి తీసుకురా అన్న, అక్కడ దగ్గర బాయ్స్ ఉన్నారు కదా, ఏమో ఆ బాయ్స్ ఉంటే నాకు నేను పోయి తీసుకొస్తాను. అది ఒక గర్ల్ చేయగలదు, కానీ మొగతను వెళ్ళలేడు. మళ్ళీ అందరికీ ఆన్సర్ చెప్తుంటారు, ఫీమేల్లోనే మేల్ ఉన్నాడు, షీలోనే హీ ఉన్నాడు అని చెప్తుంటారు. కానీ ఎవరైనా మీలో ఆ ఎథికల్ మారల్ వాల్యూస్ డెవలప్ చేసుకోండి. వీళ్ళందరూ మన వాళ్ళే, ప్రతి ఒక్కరికి మ్యారేజ్ అయిపోతుంది. ఫ్రెండ్షిప్ అనేది ఆడ మగ మధ్య ఉంటే తప్పు కాదు, లిమిట్స్ క్రాస్ కాకూడదు. ఆ ఎథికల్ మోరల్ వాల్యూస్, కల్చర్ కావచ్చు, మన సంస్కృతి సాంప్రదాయం అనేది మన పేరెంట్స్ నుంచి మనకు వస్తుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ముందు తరాలకు అందించవలసిన బాధ్యత కూడా మన చేతిలోనే ఉంది. కాబట్టి దాన్ని మనం ఇతర తరాలకు అందిస్తూ మనం ఈ సొసైటీలో ఒక మెంబర్గా ఉన్నాను. కాబట్టి ఆ సొసైటీలో నేను ఒక మోడల్గా ఉండాలి అనేటటువంటి విచక్షణ జ్ఞానం కనుక మన దగ్గర ఉంటే మనం తప్పక ముందుకు వెళ్తాం. కానీ మనం ఏంటంటే నిజామాబాద్ చూస్తే ఒక మలక్ పూర్ణ తీసుకున్న అమ్మాయి ఉంది, నిక్కి జెరీని తీసుకున్న అమ్మాయి ఉంది. ఎందుకు మనల్ని కూడా కాదా ఉన్నారు, క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, అందరూ. అది అనుకుంటే తప్పక సాధిస్తాం. అనుకోలేమనుకోండి మనం సాధించలేం. నేను సాధిస్తాననే తప్పన పట్టుదల కృషి కనుక మీలో వస్తే ప్రతి ఒక్కరు ఆడకోవచ్చు మోకోవచ్చు ఏదైనా సాధిస్తారని తెలియజేస్తూ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రస్తుత సమాజంలో మూఢ విశ్వాసాలు, బ్లైండ్ బిలీఫ్స్ ఇన్ కరెంట్ సొసైటీ. మనం టెక్నాలజీ పరంగా చాలా ముందుకు పోతున్నాం, అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నాం. కానీ మనలో మూఢనమ్మకం మాత్రం అలాగే ఉంది. ఒక సినిమాకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సినిమా చూసినట్టయితే ఒక సినిమాలో హీరోయిన్ అంటారు అనమాట. ఏంటంటే ఆ హీరోయిన్ ఏం చదవదు, ఏం రాదు, కానీ ఎగ్జామ్స్ రాసి వస్తుంది. ఎగ్జామ్ రాసి వచ్చి నేను అన్ని సబ్జెక్టులో పాస్ అయిపోతా అంటారు. వాళ్ళ ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఇవి చదువులో వెనక, కానీ అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయిపోతుంది, అసలు ఇంత కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది ఈమెకి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అడుగుతారు, ఏంది నీ కాన్ఫిడెన్స్, నీ కాన్ఫిడెన్స్ ఏంటి, అన్ని సబ్జెక్ట్స్ ఎట్లా పాస్ అయిపోతావు అంటే, నేను ఆ స్వామికి 100 కొబ్బరికాయలు కొన్నాను చెప్పిన, నేను ఈ మొక్కు మొక్కుకున్నా ఆ మొక్కు మొక్కుకున్నా అని చెప్పేసి అన్ని మొక్కులు చెప్తాను అనమాట. అంటే మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నాం? అది సినిమాలో ఉన్నట్టు కానీ వాస్తవంగా బయట సమాజంలో కూడా చాలా మంది అలాగే ఉన్నారు. మనం కష్టపడం, కానీ ఏదో ఒక నమ్మకం, ఏదో ఒక విశ్వాసం మన పైన డామినేట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ చదువుకునే వాళ్ళ అంటే అట్లా కాదు. మళ్ళీ
అందరూ మంచి మంచి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. అయినా కూడా మన ఇంకా ఇప్పటికీ కూడా మూఢనమ్మకాలు అని చెప్పేసి ఇంకా మనము దాన్ని పాటిస్తూ ఉంటాం. మనం ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత కూడా మారుమూల ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో ఇంకా ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. మన పక్కనే ఉన్నటువంటి చేతబడి అనే ఒక నెపంతో, చేతబడి చేస్తున్నారనే ఒక నెపంతో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదిని ఒక రుణుని చంపేయడం జరిగింది. చంపేసి హక్కు వచ్చారు. చంపేసి హక్కు ఎవరికైనా ఉంటుందా? మరి మనం చేతబడి అనే పేరుతో మనల్ని కొడుతున్నాం, తిడుతున్నాం. ఇది ఎక్కడి న్యాయం? సో ఇక్కడ నేను చెప్పాల్సి వస్తే మనందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడ ఉన్నాం. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడ ఉన్నాం. సో అందరూ కూడా మూఢనమ్మకాలని మనం విశ్వసించకుండా సైంటిఫిక్ గా ముందుకెళ్తే అందరికీ బాగుంటుంది. అది దానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ శాస్త్రీయ దృక్పథం పైన మనకు ప్రస్తావించబడింది. అంటే శాస్త్రీయ దృక్పథం అంటే భారతదేశం చెందిన ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని అదేవిధంగా మానవవాదాన్ని కలిగి ఉండి ఎటువంటి మూఢనమ్మకాన్ని కలిగి ఉండకుండా వాళ్ళు వారి యొక్క దైనందిన జీవితంలో బ్రతకాలి. వాళ్ళు ఆర్టికల్ 51AHలో పొందవలసినట్టుగా ప్రతి వ్యక్తి ఒక సైంటిఫిక్ టెంపరామెంట్ అంటే శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఏంటి శాస్త్రీయ దృక్పథం అంటే చాలా మంది దాని యొక్క కాన్సెప్ట్ అనేది మర్చిపోతూ ఉన్నారు. అంటే ఏదైనా ఒక నిరూపణ అంటే ప్రయోగపూర్వకంగా నిర్ధారణ కానటువంటి ఏ అంశమైనా దాన్ని మనం గుడ్డిగా నమ్మరాదు. నమ్మకము, మూఢనమ్మకము, నమ్మకాలు అందరికీ ఉంటాయి. మూఢనమ్మకం కొద్ది మందికే ఉంటాయి. అంటే ఈ నమ్మకము మూఢనమ్మకాలు డిఫరెంట్ వేరియేషన్స్లో ఉన్నప్పటికీ చాలా మంది పాటించడంలో వాళ్ళు చదువుకున్న వారా చదువులేని వారని వ్యత్యాసం ఏం లేదు. 99% మహిళల్లో మూఢనమ్మకాలు ఉన్నాయంట, 70% మంది పురుషుల్లో మూఢనమ్మకాలు ఉన్నాయంట. అంటే చూడండి ఇంకా ఏ స్థాయిలో ఉన్నాం మనం భారతదేశంలో అనేది ఒక్కసారి మనం గమనించుకోవాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇందాక అమ్మాయి చెప్పినట్టు మన దగ్గర పిల్లి అడ్డం వస్తే మనం ఒక అపశకునం లాగా భావిస్తాం. కొన్ని కంట్రీస్లో ఆ పిల్లిని అడ్డం రావడానికే వాళ్ళు అవకాశాన్ని కల్పిస్తారు. జపాన్ కానీ అమెరికా కానీ ఇట్లాంటి కొన్ని కంట్రీస్. అంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా వివిధ దేశాల్లో వివిధ రకాలైనటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. ఓకే, కానీ వాటిని అన్ని కూడా మనము శాస్త్రీయంగా అవి నిరూపణకు గురైనయా కాలేదా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నాకు ఎదురైన ఒక 2 ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మా బాబు 8th క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోతే వాళ్ళ మదర్ వాళ్ళ బాబుకు ఈ ఎడమకాలకి బ్లాక్ కాలని కట్టినట్టే మా బాబు కూడా కట్టింది. కట్ట తీసుకొని వచ్చింది. అదే అట్లనే ఇంటికి వచ్చింది. అదే ఇదేమి రాదు నేను అడిగిన. అంటే దిష్టి కాకుండా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కట్టింది అన్నాడు. అంటే దిష్టి అంటే ఏంటి అన్నాడు. అంటే ఏం చెప్పలేకపోతున్నాడు. అంటే ఇప్పుడు మన భారతదేశంలో దిష్టి అంటే ఎవడైతే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడో వాటి చూసే దిష్టి చెందడం అన్నట్టు. బాగా ఉన్నాడు అనుకోండి, మంచిగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఉన్నాడు అనుకోండి, వాటిని చూసి దిష్టి అయిందని అనుకుంటున్నారు. అంటే ఇంకా ఏంది అంటే దానిపైన ఆ నల్లదానం పైన ఏమైనా శాస్త్రీయ నిరూపణ ఉందా? దిష్టికి దానికి లేదు. కాబట్టి అది ఎట్లా వస్తున్నది? పోషకాహార లోపం ద్వారా అనేక వ్యాధులకు గురి కావడం, రక్తహీనత ద్వారా వాళ్ళు నీరసం నిస్సత్వకు గురి కావడం, ఇంకా అనేక జబ్బులకు గురై మానసికంగా శారీరకంగా వ్యధకు గురైతున్నటువంటి వాళ్ళు అదొక ఆత్మ సంతృప్తి కోసం, పాజిటివ్ ఎనర్జీ కోసం అది కట్టడం అంతే. అంటే వచ్చిన వ్యక్తిని డైరెక్ట్ ఫేస్ చూడకుండా కాళ్ళని చూడడం అంటే అదేందో అన్నట్టు. అంటే వారి యొక్క డైరెక్షన్ని, వారి యొక్క చూపుని డైరెక్షన్ని చేంజ్ చేయడానికి కోసమే అంతే. దాంట్లో ఎటువంటి శాస్త్రీయత లేదు, శాస్త్రీయ దృక్పథం లేదు. కాబట్టి అది మూఢనమ్మకం అని సైంటిఫిక్గా మనం చెప్పచ్చు. ఇంకోటి, ఈరోజు మార్నింగ్ వాకింగ్ వెళ్తుంటే ఒక చౌరస్తాలో కొన్ని బియ్యము, ఒక ఎగ్గు, ఇంకోటి నిమ్మకాయ, ఈ 3 పెట్టడం జరిగింది. భారతదేశం ఏంటి? బియ్యం ఏమున్నాయి? కార్బోహైడ్రేట్స్, అది పోషకాహార లోపానికి సంబంధించింది. నిమ్మకాయలు ఏముంది? సి విటమిన్ ఉంది. రక్తహీనతకు కూడా ఇండైరెక్ట్గా సి విటమిన్ పనిచేస్తుంది, ఇమ్యూనిటీని ఇస్తుంది. ప్లస్ మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఐరన్ ఏదైతే ఉందో సి విటమిన్ సమక్షంలోనే మన బాడీలోకి
శోషించబడుతుంది. అంటే రక్తహీనత వస్తుంది, సి విటమిన్ లోపంతో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ ఉంది. ఇంకోటి ఎగ్ ఉంది. అంటే సంపూర్ణ ఆహారం ఏదంటే ఎగ్గునే. పోషకాహార లోపానికి అది నియంత్రించడానికి సంపూర్ణ ఆహారం ఎగ్గులో ఉంది. అంటే భారతదేశంలో ఇంకా 66% మంది మహిళలు రక్తహీనతతో బాధపడతా ఉన్నారు. 40-45% మంది బాలికల్లో పోషకాహార లోపంతో బాధపడతా ఉన్నారు. అంటే అవి తినండ్రా నాయన అని మనం క్లాస్ రూముల్లో తల్లిదండ్రుల్లో మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే బుక్కుల్లో చదువుకొని వచ్చి మళ్ళీ ఇంకా ఎవరైతే మన అమ్మలు బామ్మలు చదువురాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ దిష్టి తీసి ఈ 3 ఏదైతే చౌరస్తాల్లో రోడ్ల కూడల్లో దాన్ని వదిలేస్తూ ఉన్నారు. వదిలేస్తూ ఉంటే ఏమవుతున్నది అక్కడ అది పోషకాహార లోపాన్ని ప్లస్ రక్తహీనతని ప్లస్ అదేవిధంగా ఇమ్యూనిటీని మరి అదేవిధంగా ఈ సంపూర్ణ ఆహారం లేకుండా ఏదైతే బాధపడుతూ ఉన్నారో వాటిని మనం అధిగమించాల్సింది పోయి ఇంకా వాడు పోషకాహార లోపంతో బాధపడేలాగానే దారి తీస్తూ ఉన్నది. ఇవి మారాలి. ఇవి మారినప్పుడే మనం అన్ని కూడా ఈ మూఢనమ్మక విశ్వాసాన్ని మారుతాం. ఆహారం పట్ల మూఢనమ్మకాలు ఉన్నాయి, అంటే సామాజికంగా అనేక అంశాల పట్ల మూఢనమ్మకాలు ఉన్నాయి. నిన్న పేపర్లో ఇచ్చారు ఒక స్కూలు, అక్కడ ఉన్నటువంటి స్కూల్ బాగా నడవడానికి అక్కడ స్కూల్లో చదివే ఎల్కేజీ యూకేజీ ఒక బాబుని వాళ్ళు చంపేశారంట యూపీలో. ఇంకా ఒక తల్లి వాళ్ళ సొంత కుమార్తెనే చంపేయడం జరిగిందంట. అంటే మూఢనమ్మకాలు ఇంకా ఈ రాకెట్ యుగంలో కూడా ఎంత పెంచుమెరుతున్నాయనేది మనం అంతా గ్రహించాలి. దీన్ని ఈ యొక్క మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 51AHలో ఉన్నటువంటి దాని ప్రకారంగా మనం అంతా కూడా అందరికీ శాస్త్రీయ దృక్పథాన్ని ఈ మూఢనమ్మకాల నిర్మూలన పైన విస్తృతంగా అవగాహన చేసి మన భారతదేశము శాస్త్రీయ పరంగా అనేక రంగాల్లో ముందున్నట్టుగానే ఈ మూఢనమ్మకాలను నిర్మూలించడంలో కూడా ముందుండాలని సందర్భంగా మనం అంతా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. విస్తృతంగా అవగాహనలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన జిల్లాలో వెల్నౌను నోటెడ్ ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు చెలిమెల రాజేశ్వర్ గారు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు ప్లస్ ఈ గ్రంథాలయ మాజీ చైర్మన్ ప్లస్ అదేవిధంగా అనేక సామాజిక కార్యక్రమాల్లో ముందుంటూ సమాజాన్ని చైతన్యం చేస్తున్నటువంటి వారిని మరి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాను. ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ మా అన్నగారు గౌరవనీయులు అందరి రాజిరెడ్డి గారు యాక్చువల్గా వారు గ్రంథాలయ అధ్యక్షులుగా అయిన తర్వాత కలవడం కూడా కుదరలేదు. వారు మాట్లాడేందుకు అన్న మీరు రావాలి అని చెప్పేసి అన్నప్పుడు తప్పకుండా వారు పిలిచిన తర్వాత వారిని కాదనలేక ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టేసి గ్రంథాలయానికి వచ్చి రాజిరెడ్డి గారిని కలవడం, అదేవిధంగా ఇతర మిత్రులను కూడా కలవడంతో పాటు మీ అందరినీ కూడా కలుసుకునే భాగ్యం కలుగుతున్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సభాధ్యక్షులు అన్న అందిరాజు రాజిరెడ్డి గారు, డిప్యూటీ డిఎంఎండ్ఎస్ఓ మేడం డాక్టర్ అంజనా గారు, వేణుగోపాల్ గారు, వెంకటేశ్వర్లు గారు, శ్రీనివాసరావు గారు, మిత్రులు రాజిరెడ్డి గారు అండ్ సోదరుడు రాజేశ్వర్ గారు, మరో సోదరుడు తారకం గారు అండ్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కనీసం అంటే ఒక 30-40 మంది యంగ్స్టర్స్ అన్న ఈ డిబేట్లో పాల్గొంటారు అనుకున్నాను. డిబేట్ అని కాదు కానీ అఫ్కోర్స్ ఈ కాంపిటీషన్లో పాల్గొంటారు అనుకున్నాను. ఆశ్చర్యకరంగా కేవలం 3 మాత్రమే పార్టిసిపేట్ కావడం, అందులో 66% మహిళలు ఉండడము, అంటే 33% బాయ్స్ ఉండడము. నిజంగా ఎరా తమలకేమి ఇన్సల్ట్ అనిపించట్లేదు మీకు అసలు? ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. కనీసం మూఢనమ్మకాలు అని దేన్ని అనుకుంటున్నారు అది ఉండాలా పోవాలా అదన్నా చెప్పాలి కదా. సమాజంలో మూఢనమ్మకాలు లేదా అంధవిశ్వాసాలు చెప్పలేకపోయారు. అంటే మీ మనసులో లేదని కాదు, ఉంది. ఇక్కడికి వస్తే కాంపిటీషన్లో పాల్గొన్నట్టు కాస్త మార్కులు పడతాయి. ఇక్కడ ఉన్నటువంటి జడ్జిలు మార్కులు వేస్తారు. ఇక్కడ వరకు రావడానికి కేవలం మనం స్మార్ట్ ఫోన్ తప్ప ఇంకేందులో మొహం పెట్టేది లేదా మనకు. ఎట్లా ఇలా అయితే ఇంట్లో అమ్మ కంటే ముందు లేసేది లేదు, చెల్లి అక్క కంటే ముందు లేసేది లేదు, నాన్న కంటే ముందు కూడా లేసేది లేదు. పొద్దున్న తగ్గినా కానీ చెప్తే రాత్రి పూట పడుకోవడము, పొద్దున్న తగ్గినాక లేవడము,
ఎట్లా ఇట్లయితే సమాజం అంతా మీ చేతుల్లో ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎక్కడ కనీసం సరే పార్టిసిపేట్ కాలేదు, మార్కులు వేసే పని లేదు, కనీసం ఇప్పుడు కూర్చున్నానని చెప్పండి. ఇప్పుడు మూఢనమ్మకం దేని అనుకుంటున్నారు? మీ మనసులో ఏమైనా ఉందా? బోలెడు ఉంటాయి. అది మూఢనమ్మకమా కాదో డౌట్స్ కూడా కొన్ని ఉంటాయి. అసలు ఇగో ఇది కరెక్ట్, ఇది మూఢనమ్మకం కాదు, ఆలేదు పిచ్చోడు మూఢనమ్మకం అంటారు, కానీ ఇది నిజంగానే సైంటిఫిక్గా కరెక్ట్ అనే అంశాలు కొన్ని మీ బుర్రలో ఉంటాయి. ఇది పక్క 100% మూఢనమ్మకే, దీన్ని అసలు పక్కన పెట్టాల్సిందే అనే అంశాలు కూడా మీ బుర్రలో ఉంటాయి. అవే చెప్పచ్చు కదా. ఏది చెప్పండి, ఒక్కొక్కరు బట్టి మీరు ఒక్క మూఢనమ్మకం, కనీసం ఒక్క మూఢనమ్మకం మీ బుర్రలో ఉన్న ఒక్క మూఢనమ్మకం చెప్పండి. అది కూడా నోటిపెట్టగలరా? వారిని అమ్మాయిలు మీరు చెప్పండి. మూఢనమ్మకాలు ఇంకా ఏమని అనుకుంటారు? ఆహారం చుట్టూ మూఢనమ్మకాలు చెప్పారు విజయశ్రీ గారా. అమ్మాయి చెప్పింది లేదా? మంత్రాలు ఉంటాయి, మంత్రగాళ్ళు ఉంటారు, మంత్రగత్తెలు ఉంటారా? ఇప్పుడు చెప్పండి, వాటికి పవర్ ఉంటుందా? వావ్, నైస్, పవర్ ఉంటుంది. ఏ రకమైన మంత్రం చేస్తే ఏ రకమైన పవర్ ఎక్కడ పనిచేస్తుంది మీ దృష్టికి వచ్చి చెప్పండి. అట్లీస్ట్ సింగిల్ పాయింట్. వాళ్ళు చెప్పరు కాదు, ఏదో చేస్తే ఏదో అయింది అనుకుంటే అయిందేదో చెప్పండి, రిజల్ట్ చెప్పండి. కనీసం ఆ రిజల్ట్ చెప్పండి. చెప్పగలుగుతారా? చెబుతారు. ఉంటుందా? ఆవు పాలలో రక్తం వస్తుందా? ఈ మంత్రాల వల్ల జరుగుతుందా? మీరేమనుకుంటారు? జరుగుతుందా? అట్లా మంత్రాలు ఉంటాయి, మంత్రగాళ్ళు ఉంటారు, మంత్రగత్తెలు కూడా ఉంటారు. కానీ అవి కేవలం శబ్దాలు మాత్రమే, వాక్యాలు మాత్రమే, పద్యాలు మాత్రమే, శ్లోకాలు మాత్రమే. వాటికి పవర్ ఉండదు. మంత్రాలకు చింతకాయలు రాలవు. రాతాయా? అయిపోయా. మన పెద్దోళ్ళే చెప్పింది సంగతి. మంత్రాలకు చింతకాయలు రాలే ప్రశ్నే లేదు. కానీ మంత్రాలు ఉన్నాయన్న అనుమానంతో జగిత్యాల జిల్లాలో ఒక మండల కేంద్రంలో ఒక మండలంలో ఒక గ్రామంలో మీలాంటి యువకులంతా కలిసి ఒక పోస్టర్, ఒక బ్యానర్ కట్టిండ్రు. బ్యానర్ మీద నా పెద్ద తాటికాయ అక్షరాలతో రాసిండ్రు, ఒరే మంత్రగాళ్ళ ఖబర్దార్, ఒక్కొక్కరిని వెతుక్కుంటే చంపేస్తాం, ఫలానా కట్ట కింద మీ మీద వచ్చి వాడిని కథం పట్టిస్తాం, యాక్సెట్ కిందకి వచ్చి వీడిని కథం పట్టి పేర్లతో సహా రాశారు. మంత్రగాళ్ళ జాగ్రత్త అంటే నేరుగా హత్య చేస్తామని చెప్పని యువకులు తెగించి మరీ బ్యానర్ కట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? అన్న చెప్పినట్టుగా ఆర్టికల్ 51 AH ఏం చెప్తుందో మర్చిపోయాం. మన భారత రాజ్యాంగం ఏం చెప్తుందో మనం మర్చిపోయాం. సైంటిఫిక్ టెంపర్ లోపించింది. సైంటిఫిక్ టెంపర్ మనకు ఉంటే ఎవరిని చంపాల్సిన అక్కర్లేదు. కానీ గ్రామాలలో మంత్రగత్తెలు కొందరు ఇంత అప్పుడు బొట్టు పెట్టుకొని ఎంటికలు ఎరబోసుకొని తోవండి పోతూ ఉంటారు. షిగాలు వస్తాయి, యాపకమని పట్టుకుని ఊపుతూ ఉంటారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు భయపడతారు. లేదు, బుర్ర మీసాలు పెంచుకొని ఎంత అప్పుడు బొట్టు పెట్టుకొని అటు కట్టు చుట్టుకొని లేదా తోవండి పోతూ ఉంటే ఆ పక్కన కూడా ఆ మునగొడు కత్తున్నాడు, అటు కంటే వాడు లోపడుకో, అటు కంటే వాడు కన్ను మంచిగా ఆడేమని వేస్తాడు, మన పక్కకు అటు దృష్టిలో పడకు. ఈ రకంగా ఎందుకని ఆడు మంత్రం చేస్తాడని. వాడు కూడా నన్ను చూస్తే వాడు భయపడుతుండే. అంతకుముందు వాడు నమస్తే పెట్టకపోతుండే, నాకు వాడు నన్ను చూస్తే భయపడుతుండని చెప్పి వీడికి లోపల ఖుషి అయిపోయి వీడికి వెళ్ళి బెదిరించుకొని బతుకుతుంది. అలవాటు పడి పిలిచి బొట్టు పెట్టడమో, తాయిది కట్టడమో, ఇంకో చదవడమో చేయడమో చేస్తే వాడికి అనఫిషియల్ ఆదాయం 2 నెలలనే వాడికి ఒక బంగళ వేసిపోతుంది, 3 నెలలనే పిల్లలకం అయిపోతుంది. వాడికి అనుకోకుండా ఆదాయం వస్తుంది, వాడు ఖుషి అయిపోయింది దాంట్లో. అటువంటి వాడు సమాజానికి టార్గెట్ అవుతాడు మంత్రకాడని చెప్పేసరి. అటువంటి వాడిని వీడియో పట్టేవో ఆ అమ్మాయి పడిపోయింది, వీడియో పట్టేవాడు కాలు పడిపోయిందో, వాళ్ళ గుడ్డ చచ్చిపోయింది, ఇలా బర్రె చచ్చిపోయింది, ఇవో బాగా పాలిస్తలేదు అని చెప్పేసని అన్నిటికీ కారణం వాడే అని ఊరంతా కట్టగట్టుకొని ఊళ్ళకి కొత్తోడు రావద్దు, పాతోడు పోవద్దని చెప్పని మొత్తానికి కథం పట్టించేస్తారు. పోలీసు వాళ్ళకు కూడా దొరకరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అన్న టైం ఉందా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తానండి. నేను మీ ఏజ్లో ఉండగా ఈ సంస్థకు గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వచ్చాను. జస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 24 years ఆర్ 23 years. ఆ టైంలో నీ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వచ్చాను. ఆ సమయంలో నిజామాబాద్ పక్కన చిన్నాపురం అనే గ్రామం ఉంది, మీరు పేరు వినే ఉంటాం. విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ గండి దాటిన తర్వాత చిన్నాపురం గ్రామం వస్తుంది.
కల్లెడి పక్కన. ఆ గ్రామంలో నారాయణ రెడ్డి అనే మనిషి పాము గరిచింది. పాము గరవడం వల్ల తన బంధువులు స్థానికంగా ఉన్నటువంటి మంత్రగారి దగ్గర తీసుకుపోయింది. మంత్రగారు పాము మంత్రం వేస్తే దిగిపోతుందని. దిగుతుందా? తీసుకుపోయాను. కింద మీద తిప్పలోడు ప్రయత్నం చేసి ఈ మనిషి పురుషులు కక్కుతుండు, నురుగలు కక్కుతుండు, ఇది నా తాగేటట్లే అని చెప్పేసి అని లేదు 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 ఇది మామూలు పాము కాదు కలిసింది. ఎవడో మంత్రం వేసి ఆ పామును ప్రత్యేకంగా ఈయన దగ్గరికి పంపించి కనిపిస్తేనే కలిసింది. ఆ మనిషిని పట్టుకొని ఆ మనిషి మళ్ళీ మంత్రం వేసి ఆ పామును పిలుస్తాడు. ఆ పాము మళ్ళీ వస్తుంది, ఏడాదిలో కలిసింది ఆడ మూచి పెడుతుంది, ఆ ఈసం మొత్తం గుంజుకుంటుంది. అప్పుడు ఈ మనిషిని వేసుకుంటున్నాడు. ఏడ దొరకలాడు. ఒక నిజంగానే వేసింది ఉంటే మంత్రం వేస్తే పాము పంపించింది ఉంటే దొరుకుతాడు వాడు. ఎక్కడున్నాడు చెప్పు, ఎవడున్నాడు, వీళ్ళని ఊళ్ళని ఉన్నాడు, నీకు తెలుసుకో, మీకు తెలుసుకో. అది చెప్పింది ఒకటే మాట, మీకు తెలుసుకో అంటే ఎవడికి వాడు, ఓడికి ఎవడు వాడి రాకపోతే ఎవడి దృష్టిలో వాడు ఉంటే వాడే మంత్రగాడు చెప్పి అనుకోవాలి. ఈలోపు ఇది రాబోలే అని చెప్పారు. ఒక ఆరోగ్య డాక్టర్ని తీసుకెళ్తే అరే నా ప్రాణం చుట్టుకుంటే నేను సరిగ్గా వైద్యం చేయాలని భయం అవుతుందని చెప్పని పెద్ద డాక్టర్ని తీసుకుపోని చెప్పంటే నిజామాబాద్ తీసుకొచ్చిండ్రు. నిజామాబాద్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ చేసిండ్రు. ఇది కుదరదని చెప్పేసి నిమ్స్ షిఫ్ట్ చేసిండ్రు. నారాయణ రెడ్డి అనే విషయం చెప్తున్నాను, జరిగిన సంఘటన చెప్తున్నాను. నిమ్స్ షిఫ్ట్ చేసిండ్రు. నిమ్స్కి వెళ్ళిన తర్వాత 13 రోజుల తర్వాత నవరంధ్రాల నుంచి బ్లడ్ మొత్తం యూజ్ అవుతాయి, మంచి తగ్గిపోయారు. మేడం మీకు తెలిసే ఉంటుంది, ఊజింగ్ ఆఫ్ బ్లడ్ ఆటోమేటిక్ ఐడెంటిఫై చేశారా ఇట్ ఈస్ హీమోటాక్సిన్ పనిచేసింది దాని మీద. హీమోటాక్సిన్స్ అంటే ఆటోమేటిక్ రసల్స్ వైపర్ ఆల్ ఎనీ వైపర్. బట్ మన లోకాట్లో ఉండే రసల్స్ వైపర్స్ ఏమండి? ఎస్, రక్తపింజరం. వాస్తవానికి విషమున్న పాము కనుక కాటు వేస్తే సరైన డోసేజ్ కనుక మనిషిలో ఇంజెక్ట్ అవుతే ఏ పాము మంత్రం పనిచేయది, ఏ భూత వైద్యం పనిచేయది, ఏ తాయిత్తు పనిచేయది, పాముల నర్సయ్య చిత్త ఫోన్ చేయడం నా దగ్గర ఉండి దెబ్బ కొట్టినా పనిచేయది. అట్లనే పాము దారాలు పనిచేయేవి, పసళ్ళు పనిచేయేవి, చెట్టు వేర్లు పనిచేయవు, మూలికలు పనిచేయవు. కేవలం పనిచేసేందువల్ల యాంటీవెనమ్ ఇంజెక్షన్ మాత్రమే సఫిషియెంట్ డోస్, అది కూడా ఇన్ టైంలో ఇస్తేనే బతుకుతాడు. వాళ్ళు వెళ్ళడే కనుక నిజామాబాద్ సరైన డాక్టర్ దగ్గరికి వచ్చినప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్లో యాంటీవెనమ్ డోసెస్ ఉంటాయి, పర్ఫెక్ట్గా వచ్చినప్పటికే మనిషి బతుకుతుండే. అక్కడ టైం పాస్ చేసిండ్రు, ఈ వైద్యుడు ఆ వైద్యుడు, ఈ మంత్రంగా ఆ మంత్రం ఇంకొక వచ్చిండ్రు, లేట్ అయింది. నేను ఈ మా మీదకి వస్తాను, మీరు అక్కడ షిఫ్ట్ చేసి నిమ్స్కు, అక్కడ వాళ్ళు ప్రయత్నాలు చేసిండ్రు, అయినప్పటికీ ఆగలేదు, చనిపోయాడు. పూర్తిగా కళ్ళలోంచి, ముక్కులోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి రక్తం కానీ మనిషి ఇతర రక్తం కానీ చనిపోయాడంటే కేవలం అది హీమోటాక్సిన్ అనే విషయం వల్ల జరుగుతుంది. అది రక్తపింజరంలో మాత్రమే ఉంటుంది. నాగుపాముల్లో, కట్లపాముల్లో ఆ విషయం ఉండదు, రక్తపింజరంలో మాత్రమే ఉంటుంది. కానీ వాడు చెప్పినోడు మాత్రం మంత్రగాడు దండే నాగుపాము వచ్చింది, ఆ నాగుపాము ఎవడో మంత్రం వేస్తే వచ్చింది, అది తిరిగి మాత్రం మంత్రగాన్ని పట్టుకుంటే వాప తీసుకొని పోతే ఒకటి కథ చెప్పిండు. వాడి మీకు రాకుండా ఉండడానికి, వాడు ఫెయిల్ కాలేదు అనడానికి. బట్ అంతకుముందు మంత్రగాడు వాడు మంత్రం వేస్తే బతికింది కదా, చాలా సందర్భాలు బతికింది కదా, ఊళ్ళో గుసగుసలు పోలేదు. బతుకుతాడు. ఎప్పుడు బతుకుతాడు? నీరు కట్టే కుడితే బతుకుతాడు, తాడి కుడితే బతుకుతాడు, ఏమి షట్టిగా పాము కుడితే బతుకుతాడు. ఇవన్నీ విషయం లేదు. పాము భయంతో చచ్చిపోతాడు మనిషి. అమ్మ పాము కుట్టింది, నేను నా పని అయిపోయిందని భయంతో చచ్చిపోతాడు. వాడు ఆ భయంలో కొడతాడు. వాడు చేసిందంటే చూంచాంతం ఏమో అంటాడు, చేస్తాడు, ఇంకా చేస్తాడు, దిగిపోయింది పో అంటాడు. వీడు ధైర్యంతో బయటకు వస్తాడు. అక్కడ అది పనిచేసి ఉండొచ్చు, వాడు ధైర్యం ఇచ్చండి. కానీ నిజంగా మంత్రం పనిచేసింది కాదు. మంత్రం ఎప్పుడు కూడా పని చేయదు. మంత్రాలు ఉంటాయి, శబ్దాలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి, కానీ వాటికి పవర్ అనేది ఉండదు. మంత్రం వేసి ఇక్కడ పెట్టిన చీపురు పనులను ఎవడు కూడా లేపలేడు. గాలి ఊదితే లేస్తుంది తప్ప మంత్రం వేసి చివరికి చుప్పుకొని ఊతాం కదా, ఆ చుప్పుతో గాలిపోయి వాళ్ళు కదులుతుంది తప్ప అంతకుముందు చదివిన మంత్రం వల్ల కాదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇదే కాదు, ఇందాక అనుకున్నప్పుడు సార్ కూడా చెప్పాడు కదా, అమ్మాయి కూడా చెప్పింది కదా, అపశకునాలని దృష్టి గురించి సార్ చక్కగా చెప్పారు. ఎందుకు అంటే మనిషి చూపు కూడా చెడు చూపు మంచి చూపు ఉంటుందా? కొత్త ఇల్లు కడితే దిష్టి బొమ్మ, కొత్తగా ఇల్లు కడితే దిష్టి బొమ్మ, చంటి పిల్లకు ఇంత వెడల్పు నల్ల చుక్క,
అరికాలకు నల్ల చుక్క, ఈ చెంప నల్ల చుక్క, ఆ చెంప నల్ల చుక్క, ఇంత పెద్ద బొట్టు, ఈ రకరకాలుగా, లేదా అమ్మాయిలకు లేదా అబ్బాయిలకు ఈ మధ్య కాళ్ళకు దారాలు, దిష్టి దారాలు, దిష్టి చుక్కలు, ఇవన్నీ కూడా. దిష్టి, వాట్ ఈస్ దిష్టి? చెడు దృష్టి. దృష్టిలో చెడు మంచి చెడు ఉంటాయా అనుకున్నాను నేను. ఒక వస్తువు మనకు కనపడాలంటే ఏం జరగాలి? ఇది మనకు కనపడుతుందంటే ఏం జరగాలి? దీని మీద సూర్యరశ్మి పడాలి, లేదా వెలుతురు పడాలి. వెలుతురు పడితే విద్యార్థిలో ఉండేటువంటి 7 రంగులు కూడా లోపల పోతే కేవలం బ్లూ మాత్రం రిఫ్లెక్ట్ అవుతుంది, అది మాత్రం మనకు బ్లూ కలర్లో కనపడుతుంది. ఏదైనా ఒక వస్తువు నుంచి ఏదైనా ఒక వస్తువు మనకు కనపడాలి అంటే వస్తువు మీద వెలుతురు పడి కంటి వరకు ట్రావెల్ అయి రావాలి ఆ కిరణాలు. అప్పుడు తప్ప బ్రెయిన్కి వెళ్ళదు. బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటుంది మనం పరాయి వస్తువు చూసామని. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కంటి నుంచి ఏ పవరు ఏ కిరణము ఒక వస్తువు మీద, మనిషి మీద, ఇంకొకరి మీద పడదు. పసిపాపం మీద ఇంకొకరి మీద పడదు. కాబట్టి మంచి చూపు చెడు చూపు అనేది ఇందులో ఉండదు క్లియర్గా. అటువంటిప్పుడు ఇంకా దిష్టి మాటే ఉంటుంది. ఇటు నుంచి అటుకోవడమే తప్ప అటు నుంచి ఇటు రావడం ఉండదు. కాబట్టి దిష్టి గురించి భయపడాల్సిన పని లేదు. అవన్నీ మీకు ప్రాక్టికల్గా వేసుకొని చూడండి, సైంటిఫిక్గా ఉండాలా. ఇందాక అడిగి ఒక్క మాట చెప్పి ఇప్పటికైనా నాకు వచ్చిందా కనీసం మూఢనమ్మకం దేని అనుకుంటున్నాం మీరని ఒక్కటి చెప్పండి కనీసం. మీ దృష్టి కూడా మూఢనమ్మకం, లేదా ఇది మూఢనమ్మకం అవునా కాదన్న మీమాంస డౌట్ ఉన్నట్టు ఒక అంశం అదన్నా అడగండి, అదన్నా చెప్పండి కనీసం. చెప్పారు మీకేమన్నా? మనుషుల యొక్క భయమే మూఢనమ్మకం, భయమే దయ్యం. రైట్, కనీసం వాళ్ళు చెప్పారు, మీరు అది కూడా చెప్పండి. బుర్రలో ఉంది కానీ చెప్తే ఏమైందో మొదలే సాగు బాగా మమ్మల్ని అనేసిండు, మళ్ళీ ఇంకేమన్నా భయం ఏమి అన్నాను నేను. మనం ఇప్పుడే కానీ ఎక్స్పోజ్ కావాలా, ఎక్స్ట్రోవర్ట్ ఉండాలి, ఇంట్రోవర్ట్ ఉండకూడదు. మనకు సమాజం బాగుపడాలి అంటే మనం మాత్రమే బాగుంటే సరిపోదు. మనం బాగుండాలా, కుటుంబం బాగుండాలా, అట్లా అన్ని కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది. మనం సక్రమంగా ఆలోచించాలా, కుటుంబ సభ్యులకు శుభ్రంగా చేస్తాం. వాళ్ళకంతా నాలెడ్జ్ ఉండకపోవచ్చు, కుటుంబ సభ్యులకు అమ్మ నాన్నకు వాళ్ళు పనుల మీద పడిపోతాం. మనం ఉన్నాం కదా, చదువుకున్నాం కదా, ఇంటర్నెట్ మన చేతిలో ఉంది కదా, ఎక్కడంటే ఒకటి టకటక్కడ గూగుల్ ఓపెన్ చేస్తున్నాం కదా, వాళ్ళకి చెప్పాలి ఇది మూఢనమ్మకం, ఇది అంధవిశ్వాసం, ఇది పనికిరాదు, ఇది నమ్మకండి, పక్కన పెట్టండి అని అనుకోవాలి. ముహూర్తాలు చూసి ఇందాక అంజనావాడంగా చెప్పారు, ముహూర్తాలు చూసి ఆపరేషన్ చేయించుకుంటారా అంటే పుట్టబోయే ఒక బిడ్డ యొక్క ఆ పర్టికులర్ గడియ మీరు నిర్ణయిస్తారా? ఇక నిర్ణయిస్తే ఇంకా జాతకం ఎందుకు, ఆ పైన రాయడం ఎందుకు? మీరే నిర్ణయించిన తర్వాత ఇవాళ నాకు టైం, రేపు నాకు టైం లేదు, ఇవాళనే ఆపరేషన్ కావాలా, లేదు రేపు మంచి గడియ కాదు ఇవాళనే ఆపరేషన్ కావాలా, వీలేదు ఫీజు అంతా తీసుకుని డాక్టర్ గారు ఇవాళ చేయండి. పుట్టిన గడియను తల్లిదండ్రులు నిర్ణయించిన తర్వాత డాక్టర్లు ఎందుకు? అది నేచురల్ ఫినామినా కదా. అదేవిధంగా సార్ కూడా చెప్పారు కదా ఇందాక XY క్రోమోజోమ్ల గురించి. Y ట్రాన్స్మిట్ అవుతేనే మనకు రిజల్ట్ మేల్ వస్తుంది, X ట్రాన్స్మిట్ అవుతే ఫీమేల్ వస్తుంది. దీనివల్ల బట్ ద రీజన్ మనిషి నుంచి వచ్చిన లేదా మేల్ పార్ట్నర్ ఇంటెన్షనల్లీ Y క్రోమోజోమ్ పంపించగలడు, అది గుర్తుంచుకోండి. పంపించలేడు, పంపించలేదు, వాడి చేతులు లేదు. ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంటల్, ప్యూర్లీ యాక్సిడెంటల్. లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నాను. సో మూఢనమ్మకాలు, విశ్వాసాలని సార్ వాళ్ళు ఇప్పటి వరకు చాలా విషయాలు మనకు తెలియజేశారు. నేను నా జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా నా కుటుంబంలోనే జరిగింది, వేరే వాళ్ళ విషయంలో కాదు. అయితే ఆ విషయాన్ని మీతో చర్చించాలనుకొని వచ్చాను. థ్యాంక్ యూ. మళ్ళీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మా అత్తమ్మ ఉంది, మా అత్తయ్యకి మోకాళ్ళ నొప్పులు బాగా. మళ్ళీ ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరులో మూఢనమ్మకాలు చాలా. తుమ్మినా దగ్గినా కొంచెం రెడీ అయినా బయటికి వెళ్తే ఏమో బయటికి వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చినా ఏమో అయింది, ఏదో జరిగింది, అందుకే ఇట్లా అయింది అనే నమ్మకాలు బాగా చాదస్తం బాగా. మా అత్తయ్యకి ఒక 2 months నుంచి హెల్త్ బాగాలేదు. ఆమె ఎప్పుడు అంటే ఇట్లా తినడకపోవడము, నాకు ఎవరో ఏమో చేస్తున్నారు, ఏదో జరుగుతుంది, అక్కడ ఇట్లా దాటులు బియ్యము అవి గుడ్డు పెడతారు కదా సార్, నిమ్మకాయలు ఇట్లా పెట్టిన ఎక్కడో ఎవరు ఏమో చేస్తున్నారు. ఆమె ఫోబియా మొత్తం నాకెవరో ఏమో చేస్తున్నారు, అందుకే నా హెల్త్ ఇట్లా అయిపోతుంది, నాకు ఎవరేమో చేస్తున్నారు, హెల్త్ ఇట్లా అయిపోతుందని ఆమెతో 2 months చూసినాం. చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ కాలంలో ఇట్లాంటివి ఎందుకు ఉంటాయి,
వెళ్ళినాం, చూపించినాం, తీసుకొని వచ్చినాం. అయినా సరే ఆమె ఇంకా వీక్గానే ఉంది. అంటే ఆమె మనసులో ఒకటి ఫిక్స్ అయిపోయింది, నాకు ఎవరో ఏమో చేస్తున్నారు, అందుకని నాకు ఇట్లా అయిపోతుంది. అంటే నేను ఇప్పుడు ఎంఏ తెలుగు బీఈడి కంప్లీట్ అయింది, సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి నాకు ఏమవుతుందో అర్థమైపోయింది. నెక్స్ట్ డే నుండి ఆమెకు ఒకటే విషయం చెప్పిన, అత్తమ్మ మార్నింగ్ తొందరగా లేచి ఎక్సర్సైజ్ లాంటివి చెయ్యి, మార్నింగ్ లేవగానే ఒక ఎగ్గు తిను, పాలు తాగు, టీ తాగకు, అస్సలు టీ తాగద్దన్న డాక్టర్ అన్నా. కానీ ఆమె కొంచెం మిల్క్ తాగుతుండే, ఒక ఎగ్గు తింటుండే, మళ్ళీ మధ్యాహ్నం మంచిగా తింటుండే, పడుకుంటుండే, మళ్ళీ లేచి మళ్ళీ అదే ప్రతిరోజు అదే మాట. ఆమెకు ఒకటే చెప్పిన, ఇగో నేను టెంపుల్కి వెళ్ళిన, ఆమెకు దైవభక్తి బాగా, టెంపుల్కి వెళ్ళినత్తమ్మ, ఇగో టెంపుల్లో మీకు కీవి పళ్ళు తినబెట్టమని చెప్పిండు పూజారి, నువ్వు కీవి పళ్ళు తింటే నీకు హెల్త్ బాగుంటుందని అంట. మీకు 2-3 డేస్ ఆ కీవీ ఫ్రూట్స్ని 2 బాక్సెస్ తెచ్చిన ప్రతిరోజు కంపల్సరీ. మేము చెప్పకుండా ఆమె తీసుకొని తినేస్తుండే. తినగానే ఆమెకి ఏమైందంటే ఎనర్జీ వచ్చింది, కొంచెం బాడీలో కొంచెం ఎనర్జీ వచ్చి దేవుడి కాడికి వెళ్తేనే అట్లా అయిందా. అవునత్తమ్మ, నువ్వు దేవుడి కాడికి వెళ్ళినాము, తిను, నీ హెల్త్ బాగుంటుంది. మళ్ళీ అట్లానే బొప్పాయ పళ్ళు కూడా తీసుకొచ్చి తినొద్దమ్మా, తింటే హెల్త్ బాగుంటుంది అని ఇట్లా ఆమెకు చెప్పడం వల్ల ఆమె ఇప్పుడు 1 year అవుతుంది, ఆమె చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఆమె ఇప్పుడు మూఢనమ్మకాలు అక్కడ అవి పెట్టింది, ఇక్కడ ఇవి పెట్టిందంటే నమ్ముతలేదు. ఆమె కొంచెం నీరసంగా అనిపించేసరికి ఏమంటుందంటే, ఇక కీవీ పళ్ళు తెస్తావు కదా అవి తీసుకురా, బొప్పాయి పళ్ళు తీసుకొస్తావు కదా అవి తీసుకురావా అంటే, ఆమె ఫోకస్ అంతా అక్కడి నుంచి ఈ పళ్ళు తింటే ఇంత ఎనర్జీ వస్తుంది, ఈ పళ్ళు తింటే ఇంత ఎనర్జీ వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం 3 పూటలు అన్నం తినేది, కానీ ఇప్పుడు ఒక పూట చపాతీ తింటుంది, ఆమెనే ఒక పూట ఫ్రూట్స్ తింటుంది, నైట్కు ఇంత రైస్ ఏదో ఒకటి తింటుంది. అంటే ఆమె పనులు ఆమె చేసుకోవడానికన్నా ఉండాలి అని నేను అనుకొని ఆమెతో చేయించినందుకు ఇప్పుడు ఆమె హెల్త్ బాగుంది. ఆమెనే ఇప్పుడు నన్ను సపోర్ట్ చేసి, నువ్వు చదువుకోవడానికి వెళ్ళమ్మా, నేను ఇంటి దగ్గర పనులని చూసుకుంటా అని చెప్పేసి స్థాయికి వచ్చింది. అంటే మూఢనమ్మకం ఆమెకి ఏంటంటే ఫిక్స్ అయిపోయింది. అప్పుడు ఎట్లా అంటే, నాకేమో ఎవరు చేస్తున్నారు పల్లెటూళ్ళలో బాగా ఇట్లా చేస్తారు, అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారన్న ఫోబియాలో ఉన్న ఆమె ఇప్పుడు నువ్వు నిజంగా వెళ్తున్నావు, నాకు ఫ్రూట్స్ తీసుకురా, నాకు పండ్లు ఏమైనా తీసుకురా నేను తినడానికి అనేసి నాకే చెప్తుంది. మేము ఒక రోజు తీసుకోకపోతే మీరు ఇవి తినలేరు, బీట్రూట్స్ ఇట్లా తీసుకొచ్చి పెడితే ఆమెని కట్ చేసి ఆమె హెల్త్ ఫస్ట్ చూసుకున్న తర్వాత మమ్మల్ని ఆలోచిస్తుంది. అంటే మూఢనమ్మకాల నుంచి మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం వాళ్ళని అలా చెప్పడం కన్నా వాళ్ళ ముందట మనం చేసి చూపించాలి కొంచెం. అంటే మనం కొంచెం ఇప్పుడు బయట విషయాలు ఆలోచించడం కన్నా మన ఇంట్లో విషయాలు ఎక్కువ ఆలోచించుకోవాలని నా ఉద్దేశం. ఇప్పుడు మనం కూర్చుంటాం చదువుకునేటప్పుడు, ఇట్లా చదువుకుంటూనే ఒక అమ్మాయి వీడియోలు చూస్తుంది, ఒక అమ్మాయి ఫోటోస్ చూస్తుంది, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటాం. వాళ్ళ మీద మన ఫోకస్ ఎందుకు, మన మీద మనం, అంటే ఇతరుల మీద ఫోకస్ చేసే వాళ్ళు మన మీద మనం చేసుకుందాం, మన పని మనం చేసుకోవాలి, కానీ ఇతరుల గురించి అస్సలు ఆలోచించద్దు. అంటే నేను నా జీవితంలో నేర్చుకున్నది అదొకటే, మన పని మనం కరెక్ట్గా చేసుకుంటే మనం ఇతరులకు మనల్ని చూసి ఇతరులు అనుకుంటాం, అమ్మో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటాం, గంట మనకి ఎందుకు, అట్లాంటి ఆలోచన ఉండాలి. కానీ వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఇట్లా ఎవరు ఎట్లా చేసుకుంటారు, మనకే మనం ఎట్లున్నామో ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి అని నేను అట్లా ఫీల్ అవుతాను. కాబట్టి నేను ఆ విషయాన్ని చర్చించాలనుకున్నాను. మూఢనమ్మకాలు ఉంటాయి కూడా, అది ఒక మానసిక రుగ్మత అంతే. వాళ్ళు ఏమనుకుంటారంటే అది ఏదో అయిపోయిందా అంటే హార్ట్లో బీట్ పెరుగుతుంది, నరాలలో ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఆ బాధకి అది అట్లా అవుతుంది అంతే తప్ప ఒక పెద్ద అది రాదు కదా. అంటే నేను అట్లా ఆలోచిస్తా. మా ఇంట్లో ఇప్పుడు ఏదైనా సరే మా పక్కింటి వాళ్ళు కానీ వాళ్ళు ఏదైనా వచ్చి, మా పిల్లోడికి 2-3 days అవుతుంది అడుగు ఇట్లా పోయింది, వాళ్ళ ఇంటి ముందట ఎవరో చనిపోయిన పాపం వాళ్ళు ఏదో హెల్త్ బాగాలేక చనిపోతే వాళ్ళ ఇంటి ముందట నుంచి వచ్చినందుకు వాడికి ఏమవుతుంది, అసలు వాడికి ఏమీ కాదు, అయ్యో ఏం కాలేదు, అయితే నువ్వు ఏం చెయ్యకు, వాడికి నిమ్మరసము ఏదో ఒకటి తాగిపియండి ఎనర్జీ ఉంటాడని ఇట్లా చెప్తాం. కానీ వాళ్ళకి ఇట్లా ఏం అంటే వాళ్ళని అట్లా మూఢనమ్మకాలతో కాకుండా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం మన అతిథులు కూడా అందరినీ చైతన్యం చేయడానికి చాలా విషయాలు నిర్వహించారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ అంతరెడ్డి రాజేంద్ర
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీ చెన్నెల రాజేశ్వర్ గారికి మరియు న్యాయ నిర్ణేతగా విచ్చేసినటువంటి శ్రీ వేణుగోపాల్ డిహెచ్ఈ డిఎంహెచ్ ఆఫీసర్, అలాగే వెంకటేశ్వర్ గారు డిహెచ్ఈ డిఎంహెచ్ఓ గారు, మరియు శ్రీనివాసరావు గారు న్యాయ నిర్ణేతలు వీరికి మోడల్ స్కూల్ నాగోడ గారు, మరియు డిప్యూటీ రాజేంద్ర గారు, మరియు మన మీడియా సోదరులకు, గ్రంథాలయ పాఠకులకు అందరికీ ధన్యవాదాలు. మరియు నిన్న చిత్రలేఖనం పోటీ నిర్వహించిన న్యాయ నిర్ణేత శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక వారంలో సాక్స్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. హై స్కూల్ పిల్లలకు, హై స్కూల్ మరియు కాలేజ్ స్థాయి, పాఠశాల స్థాయి, కళాశాల స్థాయి ఇంకొక వారంలో స్టార్ట్ చేస్తాం. పిల్లలందరూ 57 వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు పిల్లలందరినీ కూడా మూఢనమ్మకాలపై చర్చించడానికి పిలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ ఇవ్వడం, దానిపై కొంతమంది న్యాయ నిర్ణేతలను పిలవడం జరిగింది. వాళ్ళ పిల్లలు ఇచ్చిన ఒపీనియన్ మీద వాళ్ళు డిసిషన్ తీసుకొని, మాకైతే న్యాయ నిర్ణేతలు ఏదైతే డిసిషన్ తీసుకుంటారో వాళ్ళకు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది.